ఓం నమో వెంకటేశాయ. నాద నీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో శ్రీ సంభవ పరంపర ఆచార్య త్రయం అనే నృత్య రూపకాన్ని వీక్షించబోతున్నాం. రాగమాలిక, తాళమాలికలో సాగే ఈ నృత్య రూపకంలో పద్మ పురాణంలోని శ్రీ మహాలక్ష్మి వృత్తాంతంను నృత్య రూపకంగా మలచి శ్రీ మహాలక్ష్మి పరంపరగా కొనసాగిన ఆచార్యుల అవతరణ వివరించే నృత్య రూపకం ఇది. 1017వ సంవత్సరంలో అవతరించిన భగవత్ రామానుజులు, 15వ శతాబ్దిలో మణవాళ మహామునులు, 20వ శతాబ్దిలో పెద్దజీయర స్వామివారు, ఈ ముగ్గురు ఆచార్యత్రయం. శ్రీ 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 చిన్నజీయర స్వామివారి ఆశీస్సులతో ఈ నృత్య రూపకాన్ని 108 మార్లు వివిధ వేదికలపై ప్రదర్శించాలని శ్రీమతి సముద్రాల మాధవి రామానుజం గారు సంకల్పించారు. ఇప్పటికీ 69 ప్రదర్శనలు పూర్తి చేసుకుని నేడు 70వ ప్రదర్శన ఏడుకొండలవాడి సన్నిధిలో జరగబోతోంది. డాక్టర్ ఉమా రామారావు గారి శిష్యురాలైన మాధవి రామానుజం ఇంగ్లీష్ లెక్చరర్ వృత్తిని వదిలి నాట్యానికే తమ జీవితాన్ని అంకితం చేశారు. నాట్య మయూరి బిరుదును మరియు విశిష్ట నాట్య గురువు పురస్కారాన్ని కూడా పొంది ఉన్నారు. ఈ నృత్య రూపకాన్ని రచించినది సముద్రాల రామానుజం గారు. దీనికి సంగీత దర్శకత్వం వహించినది శ్రీ పణి నారాయణ గారు. మరి భగవద్ రామానుజ వారి తిరునక్షత్రం సందర్భంగా ఆచార్య త్రయం అనే నృత్య రూపకాన్ని వీక్షిద్దాం. అమ్మ అమ్మల గన్నయమ్మ, సకల జగతికి అమ్మ, సర్వ సంపదలు వరించే అమ్మ, శ్రీమన్నారాయణ కృపను అనుగ్రహించే అమ్మ, శ్రీ మహాలక్ష్మి మాయమ్మ. అమ్మను స్మరించి తరించే తలంపుతో పద్మపురాణమునందు నిక్షిప్తమయ్యున్న శ్రీమాత చరితమును అందరికీ అందించే ప్రయత్నమే ఈ నృత్య రూపకం శ్రీ సంభవ పరంపర. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరసతం విఘ్నం నిఘ్నం తే సతతం విశ్వక్సేనం తమాశ్రయే. పులస్త్య మహామునులకు అభివాదములు. గంగానందన భీష్మ, దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, అష్టైశ్వర్యములను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని అందరమూ పూజిస్తాము. కాని ఆ మాత చరితము తెలిసిన వారెందరు? అందుకనే ఆ జగన్మాత వృత్తాంతమును చెప్పవలసినదిగా కోరుతున్నాను. అవశ్యము భీష్మ. సమస్త జగత్తుకు శ్రీమన్నారాయణుని కృపాల సంబంధించే ఆ లోకమాత చరితం నీకు తెలియపరుస్తాను. తద్వారా లోక విదితమగుగాక. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా
శ్రీ తచ్చం తక్కచం తక్కిటచం తక్కిటకు 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 తాం నం తక్కిటరు తక్కిటరుం తక్కిటనం తక్కిటకరుం తక్కరుం తక్కరుం తక్క తచ్చం తక్కచం తక్కిటచం తదింకిటకు తదికిటకు తదికిటకు తదింకిటకు తదికిటకు తదికిటకు తదింకిటకు తదికిటకు తదికిటకు తాం కిటతక తిన 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 తాం తాం కిటతక తిన తాం తాం కిటతక తిన తాం శ్రీ తచ్చం తచ్చం తక్కచం తచ్చం కిటచం తచ్చం తక్కచం తచ్చం 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 తక్కచం తచ్చం కిటచం తచ్చం తక్కచం తచ్చం 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 ధీం తాంకుచం తక్కిట తాంకుచం ధీం తాంకుచం తక్కిట తాంకుచం ధీం తాంకుచం తక్కిట తాంకుచం ధీం తాంకు ధీం తాంకు ధీం తాంకు ధీం ధీం తాంకు ధీం తాంకు ధీం తాంకుచం మహాలక్ష్మీ ధీం తాంకు ధీం తాంకు ధీం తాంకుచం ధీం దక్క చెడు దక్క ధీం దక్క చెడు దక్క ధీం దక్క చెడు దక్క ధీం దక్క చెడు శ్రీ మహాలక్ష్మీ నమః. అమ్మలందరికీ అమ్మా అండపిండ బ్రహ్మాండముల అమ్మ అమ్మలందరికీ అమ్మా అండపిండ బ్రహ్మాండముల అమ్మ పెరియ పెరుమాళ కరుణే అమ్మా పెరియ పెరుమాళ కరుణే అమ్మా శ్రీ మహాలక్ష్మి నాయమ్మ అమ్మలందరికీ అమ్మా అండపిండ బ్రహ్మాండముల అమ్మ పెరియ పెరుమాళ కరుణే అమ్మ శ్రీ మహాలక్ష్మి నాయమ్మ అమ్మా శ్రీ మహాలక్ష్మి వరుణదేవుని తనయుడు సత్వగుణ సంపన్నుడు ప్రభువు తన సతి ఖ్యాతితో సాగే ఆశ్రమ జీవనం వరుణదేవుని తనయుడు సత్వగుణ సంపన్నుడు ప్రభువు తన సతి ఖ్యాతితో సాగే ఆశ్రమ జీవనం జగతి హితమును ఎంచినారు దివ్య సంతతి కోరినారు ఈ జగతి హితమును ఎల్చినారు దివ్య సంతతి కోరినారు జగన్మాతను మదిని తలచి తపము కొనసాగించినారు ఖ్యాతి భృగువుల తపము చేత ప్రీతి చెందిన లోకమాత తనకు దాని అవతరించెను ఖ్యాతి భృగువుల తనయగా ఖ్యాతి భృగువుల తపము చేత ప్రీతి చెందిన లోకమాత తనకు తానే అవతరించెను ఖ్యాతి భృగువుల తనయగా తనకు తానే అవతరించెను ఖ్యాతి
ధన్యమాయను జగన్మాతే సంభవించిన భృగువు వంశము ధన్యమాయను లోకముల నీలేటి తల్లి లోకలక్ష్యము నీచు తల్లి అష్ట సంపదలిచ్చు తల్లి చిన్ని పాపను లక్ష్మి అనిరి లోకముల నేలేటి తల్లి లోకలక్ష్యము తీర్చు తల్లి అష్ట సంపదలిచ్చు తల్లి చిన్ని పాపను లక్ష్మి అని శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం అంబరమంటిన భృగువు సంబరం నీల పులకితం రాతి పరవశం అంబరమంటిన భృగువు సంబరం నీల పులకితం ఖ్యాతి పరవశం శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం నల్లని మబ్బుల గుంపువలే వంకలు తిరిగిన ముంగురులు వెండి కొండ హిమనగమువలే పాల భాగము విశాలము నల్లని మబ్బుల గుంపువలే వంకలు తిరిగిన ముంగురులు వెండి కొండ హిమనగమువలే పాల భాగము విశాలము నగము నుండి అలవో కగజారి ఝరిణిని పోలిన నాసికము వికసించిన రవిందాలై మిరిసి కన్నులు చెంచలము నగము నుండి అలవో కగజారి ఝరిణిని పోలిన నాసికము వికసించిన రవిందాలై మిరిసి కన్నులు చెంచలము శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం ఉదయ సంధ్యలో స్వర్ణవర్ణము తనువునందున తణుకులతో నింగిలోని ఆ మెరుపు తీగలి వీగిపోయేటి కదలికతో ఉదయ సంధ్యలో స్వర్ణవర్ణము తనువునందున తడుపులతో నింగిలోని ఆ మెరుపు తీగలి వీగిపోయేటి కదలికతో చూపులందున వజ్రకాంతులు వాయులీనముల పలుకులతో మురిపాలునికి లక్ష్మి ముచ్చటి ఖ్యాతి భృగువులకు లోకము కాగా మురిపాలునికి లక్ష్మి ముచ్చటి ఖ్యాతి భృగువులకు లోకము కాగా శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం శ్రీకరం శుభకరం అవని పైన సిరి అవతరణం సర్వదా లక్ష్మీధ్యాసే అయిన తల్లిదండ్రులు ఖ్యాతి భృగువులకు వింత రీతిగా కాలగతికి అతీతముగా కాలం ఆగినదో లేక పరుగులెత్తి సాగినదో లక్ష్మి ఆలోకమైనది లక్ష్మియే లోకమైనది వేణువులతో కలిసి తిరుగును లేగదూడలలో
వికసించినటుల యుక్త వయసుకు లక్ష్మి చేరే కమలము వికసించినటుల యుక్త వయసుకు లక్ష్మి చేరే భృగు మహాముని సాటి మునులతో సమాలోచన జరిపినారు సాటి మునులతో సమాలోచన జరిపినారు విష్ణుమూర్తియే మహాలక్ష్మికి తగిన వరుడని ఎంచినారు విష్ణుమూర్తియే మహాలక్ష్మికి తగిన వరుడని ఎంచినారు మునులు వైకుంఠమును చేరి వధువు ముచ్చట విన్నవించగా మహాలక్ష్మిని కోరి శ్రీహరి ముదముతో వరుడైన వేళ మునులు వైకుంఠమును చేరి వధువు ముచ్చట విన్నవించగ మహాలక్ష్మిని కోరి శ్రీహరి ముదముతో వరుడైన వేళ లక్ష్మీనారాయణుల కళ్యాణ వైభోగమే మన ధన్య భాగ్యం నందవారిదే ధన్య భాగ్యం ఆశ్రమమందున పెరిగిన మాత లోకపు పోకడ తెలియని దాత కోరిన వారికి కొంగు బంగారుగా కనికరించిన వరప్రదాత
తన ప్రియ సతికి తరుణోపాయము సూచించే శ్రీహరి సూచన శిరమున దాల్చి కలిగిన దోషము తొలగుటకై క్షీరసాగర గర్భమునందున తపము సాగించే లక్ష్మీమాత పాత్రత లేని వర ప్రదానమును దోషమునయంచి మాధవుడు ప్రేమ మీరగా తన ప్రియ సతికి కరుణోపాయము సూచించే శ్రీహరి సూచన శిరమున దాల్చి కలిగిన దోషము తొలగుటకై క్షీరసాగర గర్భమునందున తపము సాగించే లక్ష్మీమాత ఏ తల్లి వలన అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయో ఆ తల్లి దూరమై సకల విశ్వము కళావిహీనమైనది. సాక్షాత్తు వైకుంఠం సైతము వెలవెలబోయినది. లక్ష్మీలేక అలక్ష్యముగా నీరసించి లోకమంతా ఉప్పెనై ఎగసే నిరాశ ముప్పులా మిగిలింది నిస్పృహ. స్థితిని దాటుటకై బ్రహ్మదేవుడి ఉద్బోధలతో దేవదానములు ఉద్యమించిరి క్షీరసాగర మథనము కొరకై. సంకట స్థితిని దాటుటకై బ్రహ్మదేవుడి ఉద్బోధలతో దేవదానములు ఉద్యమించిరి క్షీరసాగర మదనము కొరకై. అందరగిరియే కౌవముగా వాసుకియమరే చిలుపుత్రాడుగా అందరగిరియే కౌవముగా వాసుకియమరే చిలుపుత్రాడుగా దేవదానవులు చెరి ఒక వైపుగా సాగర మదనం ఆరంభించగా యత్నము వీగిపోయెను సాగరమున గిరిమునిగిపోయెను. దిక్కులేక దిక్కుతో చక దిక్కు దిక్కున దిక్కుగా దిక్కులేక దిక్కుతో చక దిక్కు దిక్కున దిక్కుగా నిక్కముగ నారాయణుండే శరణు ఆ పదమృక్కుగా నిక్కముగ నారాయణుండే శరణు ఆ పదమృక్కుగా కూర్మమై హరి అవతరించే పట్టుదలతో ధీటుగా మదనము సాగే.
సర్వమంగళ సూత్ర బలమున హరి సోదరి గిరిరాజతనయ సర్వమంగళ సూత్ర బలమున కదిలిను శివుడు సంకటహరుడై గణమున గరళము నిలిపినాడు పరమేశ్వరుడు నీలకంఠుడై హరి సోదరి గిరిరాజతనయ సర్వమంగళ సూత్ర బలమున కదిలిను శివుడు సంకటహరుడై గణమున గరళము నిలిపినాడు పరమేశ్వరుడు నీలకంఠుడై మదనము సాగెను అను పెరుగనిదై ఫలముల పిల్చెను అపురూపమై క్షీరసాగర మదనము సాగెను అను పెరుగనిదై ఫలముల పిల్చెను అపురూపమై ఒక్కటొక్కటిగా వెలికి వచ్చెను సకల సంపదలు త్రిలోకహితముగా అమృత కలశము ఉద్భవించెను శ్రీ మహాలక్ష్మి అవతరించెను అమృత కలశము ఉద్భవించెను శ్రీ మహాలక్ష్మి అవతరించెను కూర్మ రూపమును వీడిన వాడై నిజ రూపముతో శ్రీయపతి నిలిచెను కూర్మ రూపమును వీడిన వాడై నిజ రూపముతో శ్రీయపతి నిలిచెను భక్తి భావములు ఎదలో మించి పతి పదయుగళికి నమస్కరించి భక్తి భావములు ఎదలో మించి పతి పదయుగళికి నమస్కరించి శ్రీధర హృదయము స్థిర నివాసముగా స్వీకరించెను లక్ష్మీ మాత ఏ దేవుడి సంకల్ప మాత్రమున నిఖిల జగతి జనించినదు ఆ దేవుడి హృదయములో కొలువై జగతిని చల్లగా చూసెను మాత జగతిని చల్లగా చూసే మాత ఏ దేవుడి సంకల్ప మాత్రమున నిఖిల జగతి జనించినదు ఆ దేవుడి హృదయములో కొలువై జగతిని చల్లగా చూసెను మాత స్థితికారకుడు నారాయణుని కృపారసమ్మును వరించెను సిరి కరుణ సదా పొందినదై సకల విశ్వము తరించెను స్థితికారకుడు నారాయణుని కృపారసమ్మును వరించెను సిరి కరుణ సదా పొందినదై సకల విశ్వము తరించెను కాలగమనమున కరిగిపోయెను కృతత్రేత నిర్ణిత రీతిన కలియుగము కలిగే నియతికి విఘాతము ధర్మాచరణము మరచిన జనులు చరమ లక్ష్యముకు దూరము కాగా ధర్మాచరణము మరచిన జనులు చరమ
అలక్ష్యముకు దూరము కాగా ఉద్ధరించగా సంకల్పించెను పెరియ పిరాటి లక్ష్మీమాత. జనులను ఉద్ధరించగా సంకల్పించెను పెరియ పిరాటి లక్ష్మీమాత. అణువు అణువున నిఖిల జగదాత్మ విశిష్టాద్వైత స్ఫురణము కాగా పురుషకార విభవముకు ప్రతిగా అవతరించే ఆచార్య పరంపర. అవతరించే ఆచార్య పరంపర. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ధరణిలోన ధర్మమేకం విశిష్టముగా విదితమవగా ధరణిలో నా ధర్మమేకము విశిష్టముగా విదితమవగా విశిష్టాద్వైతమవగా హరివరమునాదిశేషుని హంస తేజము ఇలను చేరెను. హరివరమున ఆదిశేషుని హంస తేజము ఇలను చేరెను. ఆదిశేషుని హంస తేజము ఇలను చేరెను మూడు మారులు. ఆదిశేషుని హంస తేజము ఇలను చేరెను మూడు మారులు. సేవించటంలోని మాధుర్యం తెలిసినవారు మనకు తెలిపినవారు, సదా సేవా మార్గానుగమనం సాగించినవారు మనకు ప్రసాదించినవారు, గురువు విధించిన ఆంక్షలను మించి నరక ప్రాప్తిని సైతం తాను వరించి సకల జనావళి హితము నెంచి గుడిగోపురం నుంచి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ ఉపదేశించినవారు విశిష్టాద్వైత బ్రహ్మసూత్ర భాష్యకారులు భగవద్ రామానుజులు జగదాచార్యులు. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాని తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. రామానుజ దివాకరః. తక్కతో తింద తిందతి
తత్తికతో దింద దింద తీ తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తీ తత్తికతో దింద దింద తీ తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తీ తత్తికతో దింద దింద తీ తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తీ తత్తికతో దింద దింద తీ తాకతో దింద దింద తత్తికతో దింద దింద తాకతో దింద దింద తత్తికతో దింద దింద తద్దన్ తద్దన్ తికిదక తగ తికిజన్ తదిగినతో తాకతో దింద దింద తత్తికతో దింద దింద తద్దన్ తద్దన్ తికిదక తగ తికిజన్ తదిగినతో తాకతో దింద దింద తత్తికత దింద దింద తద్దన్ తద్దన్ తికిదక తగ తికిజన్ తదిగినతో తగ తికిజన్ తదిగినతో తగ తికిజన్ తదిగినతో పుణ్యమను పద్మ వికసనకు పాపటి నిరనాశము కొరకు రామానుజులను దినకరులు అవనియందు ఉదయించినారలు అవనియందు ఉదయించినారలు రామానుజులను దినకరులు అవనియందు ఉదయించినారలు అవనియందు ఉదయించినారలు అధికములు కులమునలేవని జన్మతో ఎవరు ఎక్కువ కాదని జన్మతో ఎవరు ఎక్కువ కాదని ఈనాధికములు కులమునలేవని జన్మతో ఎవరు ఎక్కువ కాదని భగవద్భక్తి పరాయణులైన శూద్రులు సైతం జ్ఞానులేనని భగవద్భక్తి పరాయణులైన శూద్రులు సైతం జ్ఞానులేనని త్రికరణ శుద్ధిగా నమ్మిన స్ఫూర్తి గురువులుగా భావించిన ఆర్తి ఆదర్శమూర్తి రామానుజులు ఆదర్శమూర్తి రామానుజులు శ్రీభాష్యమును రచయించి విష్ణు పరత్వమునుద్బోధించి పరాశర రుణ విముక్తి నిలిచి గురువు తుది కోర్కి త్రయమును తీర్చి శ్రీభాష్యమును రచయించి విష్ణు పరత్వమునుద్బోధించి పరాశర రుణ విముక్తి నిలిచి గురువు తుది కోర్కి త్రయమును తీర్చిన అంతేవాసులు రామానుజులు అంతేవాసులు రామానుజులు గమని ధన సాసరి పగమరి నిస గమని ధన సా గమని ధన సాసరి పగమరి నిస గమని ధన సా పలికిన చాలు మోక్ష ప్రదాయిని పరమ మంత్రము అష్టాక్షరి కర్మోద్ధరణము సంధించి సకల జనావళి మోక్షము నిల్చి పలికిన చాలు మోక్ష ప్రదాయిని పరమ మంత్రము అష్టాక్షరి కర్మోద్ధరణము సంధించి సకల జనావళి మోక్షము నిల్చి గురువు వానతిని సైతం మిల్చి నరక ప్రాప్తిని తాను వరించి గురువు వానతిని సైతం మిల్చి నరక ప్రాప్తిని తాను వరించి గోపురమెక్కి ఉపదేశించెను మోక్ష ప్రదాయిని అష్టాక్షరిని గురువు వానతిని సైతం మిల్చి నరక ప్రాప్తిని తాను వరించి గోపురమెక్కి ఉపదేశించెను మోక్ష ప్రదాయిని అష్టాక్షరిని
తలపున నిలిపే జనావళి మేలు త్యాగమూర్తి అతి రామానుజులు తలపున నిలిపే జనావళి మేలు త్యాగమూర్తి అతి రామానుజులు ఇరురెక్కలతో విహంగ గమనం జ్ఞానానుష్ఠానముల చేతనం పరమాచార్యులు రామానుజులు పరమాచార్యులు శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. ఇంతటి మహనీయులు శ్రీ భగవద్ రామానుజులు 1017వ సంవత్సరంలో అవతరించి సుమారు 1000 సంవత్సరాలుగా సమాజానికి మేలు కలిగించి ఒక సాంప్రదాయమై నిలచి ముందు ముందు వేవేల సంవత్సరాల వరకు మానవాళి అభ్యున్నతి కోసం రాబోయే 2017వ సంవత్సరంలో శ్రీరామనగరంలో తామ్రమూర్తిగా అవతరించనున్నారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు సంకల్పించారు. సకల భక్తజనులు ధన్యులయే భాగ్యం ప్రసాదించారు. అదిగో అదిగదిగో శ్రీరామానుజులు అదిగో అదిగదిగో శ్రీరామానుజులు శ్రీరామనగరానికి వేంచేయనున్నారు. అదిగో అదిగదిగో శ్రీరామానుజులు శ్రీరామనగరానికి వేంచేయనున్నారు. మన శ్రీరామనగరానికి వేంచేయనున్నారు. అదిగో అదిగదిగో శ్రీరామానుజులు మన జీయరు స్వామి వారు సంకల్పించారు. సహస్రాబ్ది వేడుకలకు మూర్తిమంతమవుతారు. తన జీయరు స్వామి వారు సంకల్పించారు. సహస్రాబ్ది వేడుకలకు మూర్తిమంతమవుతారు. అదిగో అదిగదిగో శ్రీరామానుజులు అదిగో అదిగదిగో శ్రీరామానుజులు అడుగుల ఘనతామ్రమూర్తి అట భువిలోన భాసించే ఎత్తైన ప్రతిమయట. 200 అడుగుల ఘనతామ్రమూర్తి అట భువిలోన భాసించే ఎత్తైన ప్రతిమయట. 108 దివ్య క్షేత్రముల మూర్తులట. 108 దివ్య క్షేత్రముల మూర్తులట. కనులార చూచి తరించే భాగ్యం మనదట. 108 దివ్య క్షేత్రముల మూర్తులట. కనులార చూచి తరించే భాగ్యం మనదట. అదిగో అదిగదిగో శ్రీరామానుజులు అదిగో అదిగదిగో శ్రీరామానుజులు. చిన్న జీయర్ స్వామి చిరునవ్వు నవ్వితే ఏ కొందరు సొమ్ము కుమ్మరిస్తే. చిన్న జీయర్ స్వామి చిరునవ్వు నవ్వితే ఏ కొందరు సొమ్ము కుమ్మరిస్తే. రామానుజుల వారి విగ్రహ స్థాపన ఒక్క తుడిలోనే పూర్తి అయితే. ఆచార్యులకు సేవ చేసేటి భాగ్యం ఏ కొందరికి సొంతమైపోదా. ఈ ధర్మక్రతువును సాగించు యోగం కొందరికి మాత్రమే పరిమితం కాదా. ఆచార్యులకు సేవ చేసేటి భాగ్యం ఏ కొందరికి
కొందరికో సొంతమైపోదా ఈ ధర్మ క్రతువును సాగించు యోగం కొందరికి మాత్రమే పరిమితం కాదా అందుకే మన స్వామి కరుణించినారు భక్తజనులందరికి పిలుపునిచ్చారు అందుకే మన స్వామి కరుణించినారు భక్తజనులందరికి పిలుపునిచ్చారు విగ్రహ స్థాపనను మనమందరం పాలు పంచుకునే అవకాశమిచ్చారు అనుకూల ప్రతికూల స్థితులు సహజం అని అనువుగా 3 ఏళ్ల వ్యవధి ఇచ్చారు రుణమైన పణమైన ఏ మేరకైనా ముమ్మారు సేవించు భాగ్యమిచ్చారు అనువుగా 3 ఏళ్ల వ్యవధినిచ్చారు ముమ్మారు సేవించు భాగ్యమిచ్చారు అనువుగా 3 ఏళ్ల వ్యవధినిచ్చారు ముమ్మారు సేవించు భాగ్యమిచ్చారు ప్రతిస్పందించాలి మనమందరం నేను సైతం అంటూ ప్రతి ఒక్కరం ప్రతిస్పందించాలి మనమందరం నేను సైతం అంటూ ప్రతి ఒక్కరం అపురూపమైనది అరుదైన తరుణం జన్మకొక్కసారే దొరికే వరం అపురూపమైనది అరుదైన తరుణం జన్మకొక్కసారే దొరికే వరం నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ 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 నారాయణ ఆచార్య పరంపరలో ప్రథమాగ్రగణ్యులు రామానుజావతార విద్వద్వరేణ్యులు సాక్షాత్ దేవదేవుడే దిగివచ్చి తనియ చెప్పి కీర్తించిన భక్త్యగ్రగణ్యులు ఉపదేశ రత్నమాల ప్రవర్తకాచార్యులు ఆళ్వార్ ప్రబంధాల వ్యాఖ్యాన దుర్యులు మణవాళ మహామునులు అద్వితీయాచార్యులు Tom.
ఆదిశేషులు రెండవ మారు అవనిపై అవతరించిన తీరు పూర్వాచార్య ప్రబంధ సాహితికి సహస్ర దృక్వ్యాఖ్యానములు. ఆదిశేషులు రెండవ మారు అవనిపై అవతరించిన తీరు పూర్వాచార్య ప్రబంధ సాహితికి సహస్ర దృక్వ్యాఖ్యానములు. సహస్ర జిహ్వాగ్రముల సాటిగా జాగృతి చేసే ప్రవచనములు. కారణమించి సంభవించిన దివ్యమనవాళ మామునులు, దివ్యమనవాళ మామునులు. రామానుజులను ఆరాధించి యతిరాజ వింశతి రచించి గురువు నామమును తనయున గుంచి స్మరించి తరించి వరవరమునులు స్మరించి తరించి వరవరమునులు. హైందవ సంస్కృతి పైన యమక దాడి కొనసాగేన. ఉన్నత హైందవ సంస్కృతి పైన యమక దాడి కొనసాగేన. వికలమాయన సంస్కృతి సిరులు, శిథిలమాయన దేవాలయములు. దుష్ప్రభావిత సమాజమందున ముక్తమైనది భక్తి భావము. భౌతికవాదిత విషమ ఛాయతో మసకబారినది జ్ఞాన తేజము. ఆధ్యాత్మికతను అగ్రమున నుంచి జ్ఞాన తేజమును ధరించి. ఆధ్యాత్మికతను అగ్రమున నుంచి జ్ఞాన తేజమును పునరుద్ధరించి పూర్వ వైభవము సాధించనిల్చి కదిలెన ఆచార్యులు, కదిలెన ఆచార్యులు, కదిలెన ఆచార్యులు. శ్రీరంగమును చేరి స్థిరవాసులైనారు కోరి. ఆళ్వారులందరి దివ్య ప్రబంధముల విపుల వ్యాఖ్యానములు కూరి. కదలీ ఫలం ఒలిచి అందించు రీతిగా జీవ పరమార్థం జాలువారి. నిఖిల జగతిని భక్తి నిలిపి తెలిపారు తత్పరత తత్వమసిదారి. దిగంతములందు ధర్మ దర్శన విలయ అష్టదిగ్గజములు అలరా. రంగనాథుని దివ్యానతి మంటపమునందు దివ్య ప్రవచనం. రంగనాథుని దివ్యానతి మంటపమునందు దివ్య ప్రవచనం. ఏడాది పాటు వరదై సాగగా భక్తులు వరదై పోటెత్తగా భక్తవరదుని అతిశయము. రంగనాథుని దివ్యానతి మంటపమునందు దివ్య ప్రవచనం. ఏడాది పాటు వరదై సాగగా భక్తులు వరదై పోటెత్తగా భక్తవరదుని అతిశయము. చరమాంకమున చివరి రోజున దేవదేవుడే బాలకుడై చరమా
దేవదేవుడే బాలకుడై పురవీధులందు సభ్యుల ముందు నిలిచి చేసే ఆచార్య కీర్తన పురవీధులందు సభ్యుల ముందు నిలిచి చేసే ఆచార్య కీర్తన నిలిచి చేసే ఆచార్య కీర్తన శ్రీశైలేశ దయాపాత్రం హీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఆధ్యాత్మికమున అపురూపం భక్తికిదే అరుదైన వరం ఆధ్యాత్మికమున అపురూపం భక్తికిదే అరుదైన వరం ప్రథమాచార్యుడు దేవదేవుడే శిష్యునిగా మారి తనియ చెప్పగా వరించనా రంగనాథుడు ధరించనా మనవాళ మాములు శ్రీయతీంద్ర ప్రవణులు రమ్య జామాతరం పరమహంస పరివ్రాజక భక్తి ప్రవర్తకాచార్యులు ధర్మ ప్రచారమునకై నడిగడ్డపాలెంలో ఆశ్రమ ఆవిష్కర్తలు మంచుమలపైన కోటి హవనములు జరిపించిన ఘనులు ఆ సేతు హిమాచల పర్యంతం రామనామం ప్రతిధ్వనింపచేసిన తపోధనులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామివారు తృతీయాచార్యులు విస్తృతీయారాధ్యులు. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురు శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే రామానుజయతిం భజే రామానుజయతిం భజే. యదుకులనందన గోపాల పశుపతి రక్షక గోపాల దేవకీ వసుదేవుల వరమై నంద యశోదల పరమై నటుల గోపీ వల్లభ జయ కృష్ణ దీన జనోద్ధర శ్రీకృష్ణ దేవకీ వసుదేవుల వరమై నంద యశోదల పరమై నటుల చూడమ్మ మంగయాచార్యులకు జనిల్జీ కృష్ణమాచార్య నర్సమ్మల కొడిని వరించి చూడమ్మ మంగయాచార్యులకు జనిల్జీ కృష్ణమాచార్య నర్సమ్మల కొడిని వరించి ఇలను వెలిసెను ఆచార్యులు
అవతరించిన 6వ రోజున శేషుని పడగే ఛత్రము పట్టిన అవతరించిన 6వ రోజున శేషుని పడగే ఛత్రము పట్టిన అతి మానుషవరులు తిరువెంగళాచార్యులు శ్రీమన్నారాయణులు 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 దక్షిణ మధురై సాక్షిగా సాగెను ఆంగ్ల ద్రవిడముల విద్యాభ్యాసం పాతమూరున విదితమాయను గీర్వాణ భాషాధ్యయనం పాతమూరున విదితమాయను గీర్వాణ భాషాధ్యయనం ఖండపేటలో న్యాయ ప్రకరణం తుని సేవించిన తర్క సంగ్రహం ఖండపేటలో న్యాయ ప్రకరణం తుని సేవించిన తర్క సంగ్రహం ఇంతింతై వటుడంతై నటుల బ్రహ్మాండం వేతరించినటుల ఇంతింతై వటుడంతై నటుల బ్రహ్మాండం వేతరించినటుల విద్యాభ్యాసం ముగించుకున్న శ్రీవారు సమాజోన్ముఖులైనారు. సమకాలీన సమాజంలో గల సమస్యలను అవగతం చేసుకున్నవారై ఒక్కొక్క సమస్య పరిష్కారానికై ఒక్కో ఉద్యమం చేపట్టినారు. గోమాత సేవ, నేత పనివారి కోసం సాగించిన వస్త్రాన్న ఉద్యమం, హరిజనులకు నిలువ నీడకై గృహములు నిర్మింపచేయటం కొన్ని మచ్చు తునుకలు మాత్రమే. స్వాతంత్రోద్యమానికి సైతం తమ వంతు సహకారం అందించి కృతార్థులైనారు. ధర్మోధరణకై తొలి అడుగు చేవ జీవకారుణ్యమున గోమాత సేవ ధర్మోధరణకై తొలి అడుగు చేవ జీవకారుణ్యమున గోమాత సేవ సహచరులకందరికి అరుదైన త్రోవా గోమాత దీవించే విజయీ భవ సహచరులకందరికి అరుదైన త్రోవా గోమాత దీవించే విజయీ భవ గోమాత దీవించే విజయీ భవ. సమాజమునందున అసమానతల తీరు లేని భరమున కృంగినే తపనివారు సమాజమునందున అసమానతల తీరు లేని భరమున కృంగినే తపనివారు పూలు చిలపలు పంచి జీవనము పెంచి వస్త్రాన్నదానముల ఉద్యమం శ్రీవారు సంఘ సేవలకు దిగ్విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. అంటరానితనము చెలగే ఆనాడు అంటరానితనము చెలగే ఆనాడు ప్రేమ కురిసిన స్వామి చెంత అస్పృశ్యుడు కూడు లేదను గోడు వినెను శ్రీవారు కూడు లేదను గోడు వినెను శ్రీవారు వందలాదిగా ఇళ్ళు సమకూర్చినారు. నమ్మాడు తూని కదిలారు శ్రీవారు శ్రీవారు
విశిష్టాద్వైత సంఘ స్థాపన జీర్ణ దేవాలయోద్ధరణ విశిష్టాద్వైత సంఘ స్థాపన జీర్ణ దేవాలయోద్ధరణ యది రాజశ్రీ మహిళా మండలి సంగీత నాటక సబల ఒరవడి వేద మార్గ ప్రతిష్టాపనకు వానమామలై స్వామి ఆనతిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామిగా మారిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామిగా మారిన లోకోపద్రవ శాంతికై స్వామి మల్చుమల పైన కోటి హవనములు అష్టాక్షరి 10 కోట్ల జపములు ప్రసన్నుడాయను బదరీనాథుడు ప్రసన్నుడాయను బదరీనాథుడు హరి సంకీర్తన మహాక్రతువులు శ్రీరామాయణ యజ్ఞములు క్రతుస్మృతిగా శ్రీరామ స్తూపములు స్వామి కరుణలోక కళ్యాణములు క్రతుస్మృతిగా శ్రీరామ స్తూపములు స్వామి కరుణలోక కళ్యాణములు స్వామి కరుణతో లోక కళ్యాణములు లోక కళ్యాణములు చర్విత చర్వణం చారిత్రక లక్షణమేమో. పూర్వం పరశురాముల వారు అవతార పరిసమాప్తికి ముందు శ్రీరామచంద్రుడికి తన తేజస్సును అందించినట్లుగా శ్రీవారు అవతార క్రమానుగతముగా తమ వారసులైన శ్రీ 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 శ్రీమన్నారాయణ చినరామానుజ స్వామి వారికి తన వరసత్వమును అందించి జీయర్ స్వామిగా మార్చి లోక కళ్యాణమునకై త్రిదండిగా నిలిపారు. మొలకెత్తిన విత్తనం మహావృక్షమై ఫలించినటులా గురువుగారి అడుగుజాడను సకల ప్రపంచానికి నీడగా మార్చి ధర్మ ప్రస్థానము అజేయంగా కొనసాగిస్తున్న అతిమానుషవరులు అవతార పురుషులు కారణజన్ములు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు జగదాచార్యులు. దివాంతే నిహితం తేజః సవిత్రేవ హృతాసనః రవి అస్తమించుతూ తన కాంతి నించుతూ రవి అస్తమించుతూ తన కాంతి నించుతూ అగ్ని నుంచే నన్న సూక్తి చందందున శ్రీవారికే రామదూతయై అలరారి శ్రీవారి కరుణచే త్రిదండధారి శ్రీవారికే రామదూతయై అలరారి శ్రీవారి కరుణచే త్రిదండధారి రవి అస్తమించుతూ తన కాంతి నించుతూ అగ్ని నుంచే నన్న సూక్తి చందందున శ్రీవారికే రామదూతయై అలరారి శ్రీవారి కరుణచే త్రిదండధారి వారసత్వం ముగమారే వరసత్వం శ్రీమన్నారాయణులు పూనిన త్రిదండం జీవాత్మ సూచించునొక్కదండంబు పరమాత్మ ప్రతిగా మరొకదండంబు మాతృ కరుణను చూపు ఆచార్యదండంబు సంధించి నిలిపిన త్రిదండధారి జీవాత్మ సూచించునొక్కదండంబు పరమాత్మ ప్రతిగా మరొకదండంబు మాతృ కరుణను చూపు ఆచార్యదండంబు సంధించి నిలిపిన త్రిదండధారి శ్రీరామనామానుగతమైన ధృతిలో సీతమ్మ పదమిల్చి పావన ధరిత్రిలో
లక్ష్మణ విలక్షణము లక్ష్యమగు ధాత్రిలో హనుమ తేజము హెచ్చి చిరమైన క్షితిలో భరత ఖండమే కాదు భూమండలములో ధర్మోక్తి పరమైన సకల విశ్వములో మోక్ష మార్గము నిలిచి చిదానందము పంచి చిన్నజీయరు స్వామి పల్లాండు చిన్నజీయరు స్వామి పల్లాండు చిన్నజీయరు స్వామి పల్లాండు చిన్నజీయరు స్వామి పల్లాండు అతీతముగా వేయేళ్ల క్రితమే సమతకు ప్రతిగా నిలచినారు శ్రీరామానుజులు చిన్నజీయరుల సంకల్పముతో ముందు ముందు వేవేల ఏళ్ళకై జగతిని చల్లగా చూసే మూర్తిగా ముందు తరాలకు మార్గదర్శిగా శ్రీరామనగరమున సమతామూర్తిగా శ్రీ భగవద్రామానుజులు త్యాగ నిరతితో మానవోన్నతికి ప్రతీకగా యతి రామానుజులు చిన్నజీయరుల సంకల్పముతో ముందు ముందు వేవేల ఏళ్ళకై జగతిని చల్లగా చూసే స్వామిగా ముందు తరాలకు మార్గదర్శిగా శ్రీరామనగరమున సమతామూర్తిగా శ్రీ భగవద్రామానుజులు జనహితము కోరి సతతము సాగే చిన్నజీయరుల సేవా నిరతి భరతావనికే కాదు పరిమితం నిఖిల విశ్వ శ్రేయస్సు అభిమతం జనహితము కోరి సతతము సాగే చిన్నజీయరుల సేవా నిరతి భరతావనికే కాదు పరిమితం నిఖిల విశ్వ శ్రేయస్సు అభిమతం మనకు వారధిగా నిలచిన పూర్వాచార్యులకు పల్లాడు అచ్యుతుని పదమించి నిత్యమారాధించి ఇతర మీరైనను దృఢముగా భావించి అచ్యుతుని పదమిల్చి నిత్యమారాధించి ఇతరమేదైనను దృఢముగా భావించి సంద్రమును మిల్చి కరుణ కురిపిల్చి
జీయరులకు బల్లాడు చిన్న జీయరులకు బల్లాడు తిరువెంకటపతి శుభాశీస్సులతో ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో పాల్గొని శ్రీ భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రం సందర్భంగా ఆచార్య త్రయం అనే నృత్య రూపకాన్ని ఎంతో చక్కగా అభినయించి మనందరికీ మరింతగా భక్తిభావాన్ని పెంపొందించారు శ్రీమతి సముద్రాల మాధవి రామానుజం గారు. అలాగే వారి శిష్యులైన ఎం నాగశ్రావణి, ఎస్ దివ్య, టి అనూష, ఓ అశ్విని, కె తేజశ్రీ, కె సౌమ్య, శ్రీమతి ఎస్ మంజుల, బి సమీక్ష, అపూర్వ, శ్రీనిజ, మన్విత, పూజిత, తనిష్క, అనుష్క, ప్రణతి. వీరిని ఇంత అందంగా తీర్చిదిద్దిన వారు శ్రీమతి కె శారద గారు, అలాగే జి చక్రపాణి గారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నాద నీరాజనంలో శ్రీ త్యాగరాజస్వామి జయంతి ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అభిరామ సుందరి బృందంచే గోష్ఠిగానం ఉంటుంది. తప్పక వీక్షించి తరించండి. ఓం నమో వెంకటేశాయ.